నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు గమ్మత్తైన చర్చలు జరుగుతూ ఉంటాయి. ఆ చర్చలు ఎందుకు మొదలయ్యాయో, ఎలా ముగుస్తాయో ఎవరికీ అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది. ఇలాగే గత వారం నుంచి నందమూరి మెగా అభిమానుల మధ్య ఎవరు కారణ జన్ముడు, ఎందుకు కారణ జన్ముడయ్యాడు అనే చర్చ నడుస్తోంది. గతంలో దివంగత ఎన్టీఆర్ వద్ద పనిచేసిన కొంతమంది వ్యక్తులు ఆయన్ను పొగుడుతూ కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రోజుకు 40 మిరపకాయ బజ్జీలు తినేవారు కాబట్టి ఆయన కారణ జన్ముడయ్యారు. ప్రతిరోజు తెల్లవారుజామునే 2 నాటుకోళ్లు ఉడికించుకుని తినేవారు కాబట్టి కారణ జన్ముడయ్యారు అంటూ దివంగత ఎన్టీఆర్ను ట్రోల్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఏఐ ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. కొంతమంది నెటిజన్లు ఈ బజ్జీ ఛాలెంజ్లను లైవ్లో చేసి మరింత వినోదాన్ని అందిస్తున్నారు. దీంతో సీనియర్ ఎన్టీఆర్ను ట్రోల్ చేయడం దారుణమని, దీని వెనుక మెగా అభిమానులు ఉన్నారు అని ఆగ్రహించి మెగాస్టార్ చిరంజీవికి జిలేబీలు ఇష్టమని ఆయన జిలేబీలు తినే ఏఐ ఫోటోలను నందమూరి అభిమానులు వైరల్ చేస్తున్నారు. ఇలా అభిమానుల మధ్య చర్చ కాస్త కులపరమైన తగాదాలకు దారితీస్తోంది. నందమూరి మెగా ఫ్యాన్స్ వార్ కాస్త కాపు కమ్మ కులవారుగా మారుతోంది. ఈ ట్రోల్స్ వల్ల తాము అభిమానించే వ్యక్తుల గౌరవం తగ్గిపోతుంది అని అభిమానులు మర్చిపోతున్నారు. మొదట సరదాగా ప్రారంభమైన ఈ ట్రోలింగ్ తరువాత వ్యక్తిగత దాడులకు దారితీసే ప్రమాదం ఉంది. గతంలో అభిమానుల మధ్య గొడవల వల్ల అభిమానులు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. వీటిని కట్టడి చేయడం ఎవరి చేతుల్లోనూ లేకపోయినా కనీసం నాయకులైనా హీరోలైనా ఇలాంటి అభిమానులను ప్రోత్సహించకుండా ఉంటే కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఇకపై బజ్జీలు, జిలేబీ అన్న పదాలు కూడా పెద్ద వివాదాలకు దారితీసేలా ఉన్నాయి. కారణ జన్ముడు అనే టాపిక్ సోషల్ మీడియాలో ఎప్పుడెప్పుడు ఎండ్ అవుతుందో, ఎలా ఎండ్ అవుతుందో చూడాలి.